మీరు చూడండి, అందము అని నేను అన్నాను అనుకోండి, అది నాకు అందమైనది మీకు అందం ఎప్పుడూ కాకపోవచ్చు. అసలు అందము అని నాకు అనిపించింది క్షేమకరము అసలు కాకపోవచ్చు. క్షేమకరము కాని అందము ప్రమాదహేతు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఏదో ఒక పెద్ద పులి చాలా అందంగా ఉంటుంది. అరణ్యంలో అది తిరుగుతున్నప్పుడు, అది నోరు విప్పినప్పుడు, అది తోక ఊపినప్పుడు, అది ఒళ్ళు విరుచుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. చాలా అందంగా ఉందని అరణ్యంలో పెద్ద పులి పడుకుంటే దగ్గరికి వెళ్ళగలమా? దాని అందం ప్రమాదకారి, దగ్గరికి వెళ్ళలేరు. పుట్టలో పడుకున్న పాము పైకొచ్చి పడగ విప్పినప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడో అప్పుడు వస్తుంది చూద్దామని పుట్ట దగ్గర కూర్చోగలమా? అందంగా కనపడినదంతా క్షేమం కాదు. ఏది మనసు లోపల అందంగా ఉంటుందో అది పైకి అందంగా కనపడకపోయినా క్షేమకారి మాత్రమో అది సౌందర్యము. శంకరాచార్యుల వారు అమాయకులు గారు, అందుకే సౌందర్య లహరి అన్నారు. లోకంలో సౌందర్యం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? అమ్మ ఒక్కతే, అమ్మయే సౌందర్యం. అమ్మ సౌందర్యం అంటే అమ్మ అందమని కాదు దాని అర్థం. అమ్మ తన ప్రాణం పోయినా సరే బిడ్డడి యొక్క క్షేమాన్ని మాత్రమే అపేక్షిస్తుంది. తాను ఏమైపోయినా ఆవిడికి అక్కర్లేదు. అందుకే లోకంలో ఎవ్వరు అనరు, ఒక్క తల్లి మాత్రమే ఒక మాట అంటుంది. తల్లి నా ఆయుర్దాయం కూడా పోసుకుని నువ్వు బతకరా అంటుంది. ఆ మాట తండ్రి కూడా అనడు బిడ్డడి విషయంలో. ఒక్క తల్లి మాత్రమే అనగలదు. తాను ఏమైపోయినా పర్వాలేదు, పిల్లాడు క్షేమంగా ఉంటే చాలు. ఆ క్షేమాన్ని చూడగలిగినటువంటి శక్తి అమ్మ యందుంది కాబట్టి అమ్మ సౌందర్యం. సౌందర్యమైన వస్తువు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఎలా ఉందన్న దానితో సంబంధం ఉండదు, మనసుకి ఆనందాన్ని సంతోషాన్నే కల్పిస్తుంది. అందుకే నాన్నగారు పెద్దవారు అయిపోయారు. నాన్నగారు పంచె చాలా అందంగా కట్టుకోగలిగిన స్థితిలో లేరు. 95 ఏళ్ళు వచ్చేసాయి. అప్పుడంటే పెద్ద పెద్ద అంచు పంచెలు కట్టాడు. ఇప్పుడంత బరువు పంచె కూడా కట్టుకోలేక పూర్వం వేసుకున్న ఉత్తరీయం సన్న అంచున్నది మొల చుట్టూ ఓసారి తిప్పి కట్టుకుని అది కూడా జారిపోతుందని కొడుకుని పిలిచి మొలత్రాడు కట్టించుకున్నాడు. నాన్నగారు పెద్ద అంచు పంచె కుర్చీళ్ళు పెట్టి కట్టుకున్న నాడు నాన్నగారిని చూస్తే సంతోషమే. నాన్నగారు పంచె కూడా కట్టుకోలేక పల్చటి ఉత్తరీయాన్ని మొలకి చుట్టుకుని పైన మొలతాడు కట్టుకుని కుర్చీలో కూర్చున్నప్పుడు నాన్నగారంటే అపేక్ష. ఆయన నాన్నగారు ఎప్పుడూ ప్రేమతో చూసేవాడు. ఆయనలో అందం కట్టుకున్న పంచెని బట్టి ఉండదు, నాన్నగారన్న భావన ఎందుకు. వెంకటేశ్వరుడు అభిషేకానికి లంగోటా కట్టుకున్న అందం, పెద్ద పంచె కట్టుకున్న అందం, కిరీటం పెట్టుకున్న అందం, శుక్రవారం తీసేసిన అభిషేకం చేస్తుంటే అందం, సళ్ళింపు చేసి నామాలు తగ్గించిన అందం, నామాలు పూర్తిగా పెట్టిన అందం. అందమన్నది ఒక మనిషికి నచ్చాలంటే ఎలా ఉన్నా అందంగా ఉండడం అన్నది ఉండదు. ఒకలా ఉంటేనే ఒకడికి అందంగా ఉంటుంది. ఎలా ఉన్నా అన్న మాటలో అది ఎందుకు ఉంటుందో తెలుసా? అది క్షేమాన్ని చూసే శక్తి కాబట్టే ఎలా ఉన్నా అందంగానే ఉంటాడు ఆయన. అది అమ్మతనానికి ఉన్నటువంటి గొప్పతనం, అది సౌందర్యం. భగవంతుని యందు సౌందర్యము అభివ్యక్తమవుతుంది. ఆయన క్షేమంకరుడు, ఎప్పుడూ మన క్షేమాన్ని అపేక్షిస్తుంటాడు ఈశ్వరుడు. అందుకే ఇంత పూతన ఇంతమంది పిల్లల్ని చంపింది కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికో మాట, అబ్బా ఎంత అందంగా ఉన్నావురా అంది. అంటే ఆ సౌందర్యం రాక్షసుల్ని కూడా వివశుల్ని చేస్తుంది. అసలు నేను మీతో ఒక మాట చెప్పగలగాలి అంటే, మనసుకు ముప్పిరి కొనేటట్టు చెయ్యగలిగినది, మనసు మీద ముద్ర పడిపోయేది, మనిషికి సంతోషాన్ని కల్పించేది బాహ్యమునందు ఆడంబరానికి తగిలించుకున్న అందం వల్ల రాదు. దేనివల్ల వస్తుంది అంటే లోపల ఉన్నటువంటి సద్గుణముల వలన వస్తుంది. ఒక వ్యక్తి 15,000 రూపాయల పాదరక్షలు వేసుకుని 25,000 రూపాయల బట్టలు కట్టుకొని పరమ మోసగాడు అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వాడి జోలికి వెళ్ళకండి అంటారు. అదే మొలకి ఓ గుడ్డ కట్టుకుని అది కూడా సరిగా ఉండకుండా జారిపోతూ నుదురంతా విభూతి రాసేసుకుని ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని ఉరప్పంజరం బయటికి కనపడుతూ సన్నటి కాళ్ళతోటి మోకాళ్ళ నిండా ముడతలతోటి ఓ కళ్ళజోడు పెట్టుకొని చిన్ని జుత్తు ఉన్నట్టుగా గుండు చేయించేసుకొని ఓ సత్యదండాన్ని చేత్తో పట్టుకొని
కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అలా నడుస్తున్నారు అనుకోండి, మనం ఎవ్వరమైనా ఇలా కూర్చుంటామా? లేచి ఆయన పాదాల మీద పడిపోతాను నేల మీద. ఇప్పుడు కట్టుకున్న బట్టల యందుందా సంతోషాన్ని ఇవ్వడం, మనిషిలోని సద్గుణములు ముఖమునందు దీప్తిగా వ్యక్తం అవడంలో ఉందా అసలు ఆనందం? ఆ క్షేమాన్ని అపేక్షించడంలో ఉంది. అపరశంకరుడై లోకము యొక్క క్షేమాన్ని అపేక్షించారు కాబట్టి వారు నడిచి వెళ్ళిపోతుంటే బస్సులు దిగి నేల మీద పడిపోయారు. ఆయన మూర్తి వంక చూసి అలా నిలబడ్డామనుకోండి, ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది. అలా కలిగింది అంటే వారి సద్గుణములు వారి దీప్తిగా వ్యక్తమయ్యాయి. అది సౌందర్యం. ఆయనని ఉపాసన చేసిన వారే అంత సౌందర్యమైతే ఆయనే అంత సౌందర్యం ఇంకా. అది అక్కడ భగవత్ సౌందర్య వర్ణనం. అది ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని వర్ణించకుండా పూతన నోటి వెంట చెప్పించారు పోతన గారు. అద్భుతమైనటువంటి రీతిలో ఆవిష్కరింపజేశారు. ఆవిడంది కృష్ణుణ్ణి చూసి, నాచనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమార త్రాగు మొయ్యన పిదపన్ని చెలువ వెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలినదలాక్ష అంది. కళ్ళ గురించి చెప్పింది. మొదట పిలవడం ఏమని పిలిచిందంటే నలినదలాక్ష అని పిలిచింది. అంటే పద్మముల వంటి కన్నులున్నవాడా అని పిలిచింది. అంటే అసలు భగవంతుని యొక్క సౌందర్యం ఆ కన్నులే. ఎందుకంటే శరీరంలో ఏ అవయవం నవరసాల్ని వ్యక్తం చేయదు, కన్నులు ఒక్కటే నవరసాల్ని వ్యక్తం చేస్తాయి. ప్రత్యేకించి దయ, కారుణ్యము అభివ్యక్తమయ్యేది కన్నులలోంచే వ్యక్తమవుతుంది. ఆ కన్నులకున్న సౌందర్యం అటువంటిది. నిద్రపోతున్నా కూడా ఆయన కన్నులలో ఉన్నటువంటి కారుణ్యం అటువంటిది. అందుకే నలినదలాక్ష అని పిలిచి, ఎంత అందంగా ఉన్నావురా అని, నాచనుబాలొక గుర్కెడు ఓ చిన్ని కుమార త్రాగు మొయ్యన పిదపన్ని చెలువ మెరుగవచ్చును. రాక్షసీ బుద్ధి ఉంది కదా లోపల. ఇంత అందమైన వేషం ఎందుకు కట్టానో తెలుసా? ఈ అందం నిలబడకూడదని. ఏది? నా చనుబాలొక్క గుక్కెడు తాగు, ఆ తర్వాత ఈ నీ అందం చూడొచ్చు, నా అందానికి సార్థక్యం నువ్వు తెలుసుకోవచ్చు. అంటే నేను ఇంత అందగత్తెని కాను, నేను ఇలా ఎందుకున్నానంటే నువ్వు ఇలా బ్రతికుండకుండా ఉండడానికి, నిన్ను చంపడానికి వచ్చాను. నా ప్రజ్ఞ ఆవిష్కృతమవుతుంది, నీ అందం గతి తప్పిపోయి నల్లపడిపోవడంలో బిగిసిపోవడంలో తెలుస్తుంది. ఏది తాగు ఒక గుక్కడు అంది. పసిపిల్లవాడు కదా, ఆయనకి అర్థం అవుతుందా? ఆయనకి అర్థం అవ్వాలని కాదు, భగవంతుణ్ణి చూసినప్పుడు రాక్షసీ గుణములున్న వాళ్ళు కూడా ఏదో ఒక స్తోత్రం చెయ్యకుండా ఉండలేరు. అది ఈశ్వరుని యొక్క ప్రజ్ఞ. అందుకే నలినదలాక్ష అని ఆయన సౌందర్యాన్ని స్తుతించింది. తీసి ఒళ్ళో పెట్టుకుంటోంది. గబగబా పరిగెత్తుకొచ్చారు. అక్కడే ఉన్నారు ఆ బలరాముని తల్లి, కృష్ణ పరమాత్మ యొక్క తల్లిగా ఉన్నటువంటి యశోద, ఇద్దరు రోహిణి పరిగెత్తుకొచ్చారు. అయ్యో అయ్యో అయ్యో, అతను మా పిల్లవాడమ్మా, యశోద యొక్క స్తన్యము నుండి స్రవించిన పాలు తాగుతాడు తప్ప ఇలా లోకంలో ఉన్న అందరి స్త్రీల పాలు తాగడు, విడిచిపెట్టు విడిచిపెట్టు అంటున్నారు. ఆమె గబగబా పిల్లవాణ్ణి సంహరించాలని తన యొక్క కంచుకమును పైకెత్తి స్తన్యమును కృష్ణ పరమాత్మ యొక్క నోటిలో ఉంచింది. ఆయన ఎంత తమాషా చేస్తాడు, ఆయన ఏం చటుక్కుని చంపడం. ఆయన పసిపిల్లవాడు గాఢ నిద్రలో ఉండగా అమ్మ నిద్ర లేపేసింది అనుకోండి, ఏదో తొందరగా వెళ్ళాలి ఎక్కడో శుభకార్యానికి, మళ్ళీ గంట పోయే వరకు పాలివ్వడానికి ఉండదు పిల్లాడికి, పాలిచ్చేసి వచ్చేస్తానని పరమ ప్రేమతో పాలిచ్చే అమ్మ ఇచ్చేటప్పుడు అంత నిద్రపోతున్నవాడు ఎలా లేస్తాడో అలాగే లేచాడు కృష్ణుడు కూడా. మీల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతుల అదరంబున జాపి యొదిగిలియా కొన్న యోజనూది బిగుచన్ను కవకేల కబళించి పీడించి గుక్క గుక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గుక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావె నదియును గుండెలు తల్లడిల్ల జిమ్మ తిరుగుచు శిరముయు నెలవ్రాల ఇతర బాలుల క్రియవాడ వివు కాదు చన్ను విడువుము విడువుము చాలుననుచు. ఎంత అద్భుతమైనటువంటి ప్రత్యక్ష ప్రసారం చేశారంటే పోతన గారు, మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి. ఆ చిన్ని కృష్ణుడు మంచి గాఢ నిద్రలో ఉండగా అమ్మే పాలివ్వడానికి వస్తే ఎలా నిద్రలేస్తాడో అలా ఎంతో కష్టం మీద కనురెప్పలు విప్పినట్టుగా ఇలా విప్పి చూసి మళ్ళీ ఇలా కళ్ళు మూసుకుని ఆ చిన్ని బోసునోరు విప్పి ఆవలించి
ఇలా ఒళ్ళు విరుచుకున్నట్టుగా ఒళ్ళు విరుచుకుని అమ్మ కనపడేటప్పటికి ఆదరంతో చెయ్యెత్తి అమ్మ గుండెల మీద వేసినట్టుగా చెయ్యెత్తి ఆ పూతన యొక్క స్తన్యం మీద వేసి ఒక్కసారి ఆదరమ్మున గిదిసి నీల్గి ఆవులించుచు చేతుల ఆదరంబున చాపి ఒదిగిలి యాకొన్న యోజనూది బిగిచన్ను కవకేళ కబళించి పీడించి గొక్కకు గుటుకు మనుచు. పసిపిల్లలు పాలు తాగేటప్పుడు గుటుక్కుమని శబ్దం కూడా వినపడుతుంటుంది. అలా గుటుక్కుమని ఆ స్తన్యాన్ని పట్టుకొని పూతనా స్తన్యము నుండి 2 గుటకలు వేశాడు. ఇప్పటి వరకు 2 గుటకలు కాదు, అసలు ఆ స్తన స్పర్శ కలిగితే పనడిస్తారు పిల్లలు. ఈయన 2 గుటకలు వేశాడు. 2 గుటకలు వెయ్యగానే ఆవిడంది, జిమ్మ తిరుగుచూ నిలువక శిరమురాల. జిమ్మ తిరిగిపోయి ఆవిడికి తల నిలబడక ఇలా పడిపోతూ, ఇతర బాలుర క్రియవాడ వివు కాదు, అయ్యబాబోయ్ మిగిలిన పిల్లల్లాంటి వాడివి కాదురో, ఇదేమిటి నా ప్రాణాలు పోతున్నాయి, నువ్వు పాలు తాగితే చన్ను విడువుము చాలు ననుచు, తాగద్దు వదిలేయి అంటోంది. 2 గుక్కల నువిద ప్రాణముల సైతము వీనిలో సత్వమెల్లా. పూతన అనబడేటటువంటి ఆ రాక్షసి యొక్క శరీరంలో ఉన్నటువంటి సమస్త శక్తులను 1 గుటకలో తాగాడు. ఆమె ప్రాణములను 2వ గుటకలో తాగాడు. ఇప్పుడు ఆవిడ నిజ శరీరంతో, మృత్యు వస్తే రాక్షసులు యథాశరీరంతో పడిపోతారు. కొన్ని కాలముల యందు వాళ్ళ నిజస్వరూపాలు వచ్చేస్తాయి, అందులో మృత్యు ఒకటి. కాబట్టి ఇప్పుడు ఆవిడ నేల మీద పడిపోయింది. ఎంత పెద్ద శరీరంతో పడిపోయిందంటే ఆవిడ వేసిన గావు కేకలకి నందవ్రజం అంతా దద్దరిల్లిపోయింది. అంత పెద్ద కేకలేసి నేల మీద పడిపోయింది. ఆ పడిపోతే పోతన గారు అన్నారు, దారుణ లాంగల దండదంతంబులు నగగహ్వరము బోలు నాసికయ్యును, గండశైలాకృతి కల కుచయుగమును విరిసితూలెడు పల్ల వెంట్రుకలను, చీకటి నూతుల జనయు నేత్రంబులు పెనుదిబ్బ పోలెడు పెద్ద పిరుదు, జాగుకట్టల పోలు చరణోరు హస్తంబు అంకిన చెరువుతో నెనయు కడుపు, కలిసి షట్క్రోశ దీర్ఘమై కదిసి చూడ భయదమగుదాని కళేబరము చూచి గోపీజనంబులు గుమికూడి బెగడు పడుచు అన్నారు. అది ఎంత భయంకర శరీరంతో పడిపోయిందంటే, దారుణలంగల దండదంతంబులు నగగహ్వరము బోలు నాసికయ్యును. నాగలి పెట్టి భూమిని దున్నేటప్పుడు నాగేటి చాలని ఇంత పెద్దది భూమిలోకి దిగుతుంది. ఆ నాగేటి చాలు ఎలా ఉంటుందో ఆమె యొక్క కోరలు అలా పైకొచ్చాయి. పెద్ద పర్వతానికి గుహ ఉంటే ఎలా ఉంటుందో ఆమె యొక్క ముక్కు కన్నాలు అలా ఉన్నాయి గుహల్లాగా. ఆమె పడిపోయినప్పుడు గండశైలాకృతి కల కుచయుగంబు, పెద్ద 2 పర్వతాలు ఎలా ఉంటాయో ఆమె యొక్క స్తనములు అలా ఉన్నాయి. పెద్ద దెబ్బ ఎలా ఉంటుందో ఆమె యొక్క పిరుదు అలా ఉంది. జాగుకట్టల బోలు చరణోరు హస్తంబు, ఆ నదికి కాలవ తవ్వుతారు, ఇక్కడ నిలబడితే అక్కడ వరకు కనపడుతుంది ఆ కాలవ గట్టి ఎలా ఉంటుందో ఆమె యొక్క చేతులు కాళ్ళు అంత దూరం పడ్డాయి. షట్క్రోశములంటే ఇంచుమించు 13 కిలోమీటర్లు అంత దూరం పడింది ఆవిడ శరీరం. పైగా అంకిన చెరువుతో నెనయు కడుపు, ఆమె యొక్క కడుపు నీళ్ళింకిపోయిన చెరువు ఎలా ఉంటుందో అలా ఉంది చచ్చిపోయినప్పుడు, అంత పెద్ద కడుపు. చీకటి నూతుల జనయు నేత్రంబులు, చీకటి నూతులు అని లోపల నీళ్లు ఉన్నాయో లేవో కనపడవు. ఆ బకెట్ అలా వెడుతూ ఉంటుంది, వెళ్ళగా తాడంతా అయిపోతే వెళ్ళిందని గుర్తు. ఆ తర్వాత దాన్ని ఒకసారి ఇలా అంటే నీళ్ళు వచ్చాయేమో, ఆ తర్వాత అందులో నీళ్లు ఉన్నాయో బకెట్లోకి వచ్చాయో ఎవరికి తెలియదు. మళ్ళీ ఓ పావు గంట సేపు తాడు లాగితే అప్పుడు ఆ బకెట్లో నీళ్లు పైకి వస్తుంటాయి. దాన్ని చీకటి నూతులు అంటారు. నీళ్లు కనపడవు, అంత లోతైనటువంటి బావుల్లోంచి నీళ్లు తెచ్చుకుంటూ ఉంటారు. నీకెలా తెలుసు అంటారేమో, స్వానుభవమున చెప్పు చవటలారా అని. నాకు కూడా అనుభవం ఉంది. నేను పెద్దాపురంలో కాపురం ఉన్న రోజుల్లో పెద్దాపురం నూతులో నీళ్లు ఉన్నాయో లేవో తెలిసేది కాదు. పెద్ద తాడుతో బకెట్ కిందకు వదిలేసి మా ఆవిడ అనేది, అంటే నేను పాపం ఎన్ని బకెట్లు తోడుతుందిలే అని ఆ తాడట్టుకుని పోతుండేవాడిని అలా నడిచి. అలా ఎక్కడికో వెళ్ళిన తర్వాత బకెట్ పైకి వచ్చేది, ఆగండి అని అక్కడ ఆగేవాడిని. ఆగితే ఈ బకెట్లో నీళ్లు బిందెలో పోసుకొని మళ్ళీ 2 అనేది, మళ్ళీ నేను వెనక్కి వస్తుంటే తాడు వెనక్కి వస్తే బకెట్ నూతులోకి ఎడుతుండేది. నీళ్లు మాత్రం కనపడేవి కావు. చీకటి నూతుల చనయు నేత్రంబులు, ఆమె కళ్ళు గుడ్లు వెనక్కి వెళ్ళిపోవడం చేత చీకటి నూతుల్లో ఉన్నాయి. అంతంత పెద్ద కళ్ళు, అంత భయంకరమైనటువంటి శరీరంతో నేల మీద పడిపోతే అక్కడ ఉన్నటువంటి గోపకాంతలు, యశోద, రోహిణి, ఇతరమైనటువంటి గోపాల బాలురు, గోపకాంతలు
ఆ పూతన పడిపోయిందని భయపడలేదు. నిన్నగాక మొన్న పుట్టినటువంటి పిల్లవాడు ఈ శరీరంలో ఎక్కడ కింద పడిపోయాడో, నలిగిపోయాడో, ఇది వాళ్ళ భయం. ఎక్కడ పడిపోయాడో వెతకడానికి శరీరం 13 కిలోమీటర్లు, ఈయన 3 జానలు. ఈయన చంపాడంటే ఎవరైనా నమ్ముతారా? అది ఈశ్వర లీల. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ చివరి నుంచి ఈ చివరికి పరిగెడుతున్నారు. ఆ శరీరాన్ని పైకెత్తడం ఏం తేలికైన విషయమా? అసలు చూసేటప్పటికే హడిలిపోతున్నారు, మళ్ళీ లేస్తే గబుక్కుని అదో భయం. కాబట్టి వీళ్ళు వెతుకుతుంటే నేలంకూలిన మీటి పిందరముపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మోపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుచున్ గోళాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులను. అది గోపకుల యొక్క భక్తి అంటే. వాళ్ళకి పుట్టినవాడు పరమాత్మ అని తెలియదు, వాళ్ళకి పరమభక్తి అంతే. వెతగ్గా 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 ఆమె యొక్క 2 స్తనముల మధ్యలో ఆ పిల్లవాడు ఏమీ తెలియని వాళ్ళ ఆడుకుంటున్నాడు. ఈ ఆడుకుంటున్న చిన్ని కృష్ణుణ్ణి ఆమె శరీరం నుంచి తీసి ఎత్తుకున్నారు. ఎత్తుకుని అమ్మో అంత పెద్ద రాక్షసి గుండెల మీద ఉండిపోయాడు, పిల్లాడు జడుసుకున్నాడేమో, ఇప్పుడంటే ఇలా ఉన్నాడు, రాత్రి జ్వరం వస్తుందేమోనని ఉత్తర క్షణంలో వాళ్ళు ఏం చేశారంటే ఉగ్రమైనటువంటి గ్రహములు ఏవైనా ఉంటే అవి ఆయన శరీరాన్ని విడిచిపెట్టేయాలని, హఠాత్తుగా కలిగినటువంటి ఉలికిపాటు వలన కలిగిన ఉద్వేగం తొలగిపోవాలని గోశాలలోకి తీసుకెళ్ళి ఆ ఆవు దగ్గర వెనక కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆవు తోక చుట్టూ తిప్పారు. లోకంలో ఒక లక్షణం, ఆ గోపృచ్ఛము అంటారు. ఆవు తోక పసిపిల్లలకి చుట్టూ ఒకసారి తిప్పితే ఎంత భయంకరమైనటువంటి బాలారిష్టములు చేసేటటువంటి గ్రహములు కూడా విడిచిపెట్టేస్తాయి. అందుకే ప్రత్యేకించి పొలిమేర దాటించే ముందు తప్పకుండా తోక చుట్టూ తిప్పి పంపిస్తారు. ఎందుకని అంటే పొలిమేర దాటేటప్పుడే ఇబ్బందులు వస్తాయి. అసలు పిల్లలకే కాదు, పెద్దవాళ్ళైనా కూడా. శాస్త్రవచనం ఏమిటి అంటే పొలిమేర దాటేటప్పుడు ఆ ఊరి అధిష్టానానికి నమస్కారం చేసి ఎత్తుకుని అమ్మో అంత పెద్ద రాక్షసి గుండెల మీద ఉండిపోయాడు, పిల్లాడు జడుసుకున్నాడేమో, ఇప్పుడంటే ఇలా ఉన్నాడు, రాత్రి జ్వరం వస్తుందేమోనని ఉత్తర క్షణంలో వాళ్ళు ఏం చేశారంటే ఉగ్రమైనటువంటి గ్రహములు ఏవైనా ఉంటే అవి ఆయన శరీరాన్ని విడిచిపెట్టేయాలని, హఠాత్తుగా కలిగినటువంటి ఉలికిపాటు వలన కలిగిన ఉద్వేగం తొలగిపోవాలని గోశాలలోకి తీసుకెళ్ళి ఆ ఆవు దగ్గర వెనక కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆవు తోక చుట్టూ తిప్పారు. లోకంలో ఒక లక్షణం, ఆ గోపృచ్ఛము అంటారు. ఆవు తోక పసిపిల్లలకి చుట్టూ ఒకసారి తిప్పితే ఎంత భయంకరమైనటువంటి బాలారిష్టములు చేసేటటువంటి గ్రహములు కూడా విడిచిపెట్టేస్తాయి. అందుకే ప్రత్యేకించి పొలిమేర దాటించే ముందు తప్పకుండా తోక చుట్టూ తిప్పి పంపిస్తారు. ఎందుకని అంటే పొలిమేర దాటేటప్పుడే ఇబ్బందులు వస్తాయి. అసలు పిల్లలకే కాదు, పెద్దవాళ్ళైనా కూడా. శాస్త్రవచనం ఏమిటి అంటే పొలిమేర దాటేటప్పుడు ఆ ఊరి అధిష్టానానికి నమస్కారం చేసి వెళ్ళాలి. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అనుకోండి, నేను కాకినాడ పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చే ముందు నేను ఇవాళ విడిచిపెడుతున్నాను అనగా నేను ఆ రోజు నేను ఉదయం చేసుకునే అనుష్ఠానంలో కాకినాడ పట్టణ అధిష్టాన దైవం ఉన్నది తల్లి, ఆ తల్లికి నమస్కారం చేస్తానమ్మా అని ఊరు విడిచిపెట్టి వెళుతున్నాను, నేను క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా వచ్చి ఇక్కడ అన్నం తినేట్టుగా నన్ను అనుగ్రహించు అని అడుగుతాను. నేను మళ్ళీ ఊరి పొలిమేర దాటి పట్టణంలోకి ఎడుతుండగా చెప్పులు ఇప్పి మళ్ళీ నమస్కరిస్తానమ్మా, కృతజ్ఞుడను, నన్ను వెనక్కి తీసుకొచ్చావు క్షేమంగా, తల్లి సంతోషం అని చెప్పి ఊరిలోకి ప్రవేశిస్తాం. అది మర్యాద. తీర్థయాత్రకు కానీ ఊరు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు కానీ నమస్కరించాలి. పసిపిల్లలకి అది ఉండదు కాబట్టి గోవు యొక్క పృచ్ఛాన్ని తిప్పుతారు, ఓసారి పిల్లల చుట్టూ తిప్పుతారు. గోమూత్రమున్ చల్లి ఆ గోవు యొక్క మూత్రాన్ని పిల్లవాడి మీద చల్లారు. గోమూత్రం పంచగవ్యాలలో ఒకటి. ఆ కారణం చేత ఆ పసిపిల్లవాడి శరీరానికి కలిగినటువంటి ఉలికిపాటు మానసిక ఉద్వేగము వలన కలిగేటటువంటి రుగ్మతలు ఉపశమిస్తాయి, ఉగ్రగ్రహముల యొక్క పీడ వదులుతుంది. అందుకని గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. ఆ 12 నామంబులన్ అది పోతన గారి యొక్క ప్రయోగం. ఆ 12 ఏ 12 అంటే 12 విష్ణువుకి సంకేతం, 16 గణపతికి సంకేతం, 8 శివుడికి సంకేతం. ఒక్కొక్క అంకెని బట్టి అది ఎవరికి చెప్పారో చెప్పేయచ్చు.
ఎప్పుడైనా 16 అన్నారనుకోండి, అది గణపతిదని గుర్తు. సుముఖశ్చైకదంతశ్చకపిలో జగన్నక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాన్న వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. 16 గణపతి. 8 శివుడు. భూరంభం చనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్తి అష్టకం. అష్టమూర్తి తత్వంతో ఉండేవాడు శివుడు. 12 నామాలతో ఉండేవాడు శ్రీ మహావిష్ణువు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ. 12 నామాలు చెప్తాం కదా. చిత్రం ఏమిటంటే ఆ 12 నామాల్లో రామనామం ఉండదు. అసలు ఏ నామాన్ని విడిచిపెట్టకూడదని చెప్తామో ఆ నామం విష్ణువు యొక్క 12 నామాలలో లేదు. అంత గొప్ప నామం 12 నామముల యందు స్థానం ఇవ్వలేదు. మరి అది దోషం కదండి. అటువంటి రామనామం ఎందుకు లేదు అని అనుమానం రావచ్చు. అది ఒక్క మాట చెప్పి వదిలేదు కాదురా, ఇవి రోజుకు ఓ మాట చెప్పినా పర్వాలేదు, అది ఎప్పుడూ చెప్తూనే ఉండాలి, అందుకని ఒక మాట చెప్పమని మేము దాంట్లో చెప్పలేదు. అది సిద్ధాంతం. కాబట్టి ఆ 12 నామంబులను విష్ణువు యొక్క 12 నామాలతో ఆ గోమయాన్ని ఆయన శిరస్సు నుండి పాదముల వరకు అలదుతూ రక్ష పెట్టారు. ఏదో నీ శిరస్సును విష్ణువు రక్షించుగాక, కంఠమును హృషీకేశుడు రక్షించుగాక, హృదయమును వామనుడు రక్షించుగాక, పాదములను దామోదరుడు రక్షించుగాక అంటూ పైనుంచి కింద వరకు 12 నామాలతో ఆయన శరీరానికి గోమయాన్ని అలదుతూ రక్ష పెట్టారు. గోమయం అంత గొప్ప రక్ష పసిబిడ్డలకి. కేవలం పురాణములు వినడానికే కాదు, ఆచరణయోగ్యములై ఉంటాయి. అవి పసిబిడ్డల్ని రక్షించుకునేటటువంటి ప్రక్రియని మనకి బోధిస్తాయి. ఎవరివి ఆ 12 నామాలు? ఆయనవి, కృష్ణుడివి. ఇప్పుడు ఆ 12 నామాలతో ఎవరికి రక్ష పెడుతున్నారు? ఆయనకి. ఇది తెలిసిన్నది ఎవరు? కృష్ణుడికే. వాళ్ళకి తెలుసా? తెలియదు. తెలియకపోయినా అది కృష్ణుడని పరబ్రహ్మమని తెలియకపోయినా వాళ్ళు ప్రేమిస్తున్నారే. ప్రేమించడం అంటే ప్రతిఫలం కోరకుండా. వాళ్ళు తల్లి, తండ్రి, గురువు వాళ్ళదే ప్రేమ అంటే. అంతేకాని ప్రతి పనికి మాలిన మాట ప్రేమ అనకూడదు. కాబట్టి అలా ప్రేమించి వాళ్ళు భక్తితో ఉన్నారే, అందుకు లొంగిపోయాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ 12 నామంబులం గోమయం బలదిని, ఆవు యొక్క పేడ ఆయన శరీరానికి అలదుతూ అన్ని అవయవములకు తాకిస్తూ ఆ 12 నామములను చెప్పి నువ్వు విష్ణువు చేత రక్షింపబడదవుగాక అని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకుని అమ్మయ్యా కృష్ణుడు దక్కాడు. కృష్ణుడు వాళ్ళకి దక్కాడా? కృష్ణుడు తనని తాను దక్కించుకున్నాడా? వాళ్ళకి కృష్ణుడు దక్కించుకున్నాడు. దేని చూసి? వాళ్ళ నందుడు అంతకుముందే కప్పం కట్టడం కోసమని మధురానగరానికి వెళ్ళాడు. కృష్ణుడని పరబ్రహ్మమని తెలియకపోయినా వాళ్ళు ప్రేమిస్తున్నారే. ప్రేమించడం అంటే ప్రతిఫలం కోరకుండా. వాళ్ళు తల్లి, తండ్రి, గురువు వాళ్ళదే ప్రేమ అంటే. అంతేకాని ప్రతి పనికి మాలిన మాట ప్రేమ అనకూడదు. కాబట్టి అలా ప్రేమించి వాళ్ళు భక్తితో ఉన్నారే, అందుకు లొంగిపోయాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ 12 నామంబులం గోమయం బలదిని, ఆవు యొక్క పేడ ఆయన శరీరానికి అలదుతూ అన్ని అవయవములకు తాకిస్తూ ఆ 12 నామములను చెప్పి నువ్వు విష్ణువు చేత రక్షింపబడదవుగాక అని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకుని అమ్మయ్యా కృష్ణుడు దక్కాడు. కృష్ణుడు వాళ్ళకి దక్కాడా? కృష్ణుడు తనని తాను దక్కించుకున్నాడా? వాళ్ళకి కృష్ణుడు దక్కించుకున్నాడు. దేని చూసి? వాళ్ళ నందుడు అంతకుముందే కప్పం కట్టడం కోసమని మధురానగరానికి వెళ్ళాడు. కంసప్రభువుని కలిసి కప్పం కట్టాడు. కప్పం కట్టి తిరిగి వచ్చేస్తున్నాడు. తిరిగి వచ్చేస్తున్నప్పుడు వసుదేవుడి ఇంటికి వెళ్ళాడు. వసుదేవుడికి తెలుసు కృష్ణుడు పుట్టాడన్న విషయం, ఆయనకే తెలుసు, కారాగారంలో పుట్టాడు. కృష్ణుడు అక్కడ ఉన్నాడు కాబట్టి కంసుడు ఉత్పాతములను సృష్టిస్తాడని కూడా తెలుసు. ఉత్పాతములు వస్తాయి, నువ్వు తొందరగా వెళ్ళిపోమన్నాడు. గబగబా వచ్చేస్తున్నాడు నందుడు తన యొక్క పరివారంతో. మార్గమధ్యంలో ఈ పూతన యొక్క శరీరం కనపడింది. అడ్డంగా పడిపోయింది పెద్ద శరీరం. ఇంత పెద్ద శరీరం పడిపోతే చంపినవాడెవరు? 3 జానల పిల్లాడు. అంత చిన్న పిల్లాడికి ఇంత పెద్ద రాక్షసిని చంపడం సాధ్యమా అంటే పోతన గారు అన్నారు, సాధ్యమే. ఎందుకు సాధ్యం అంటారా? విషధర రిపు గమనినికి విషగళస కొనునికి విమల విషసయ్యనునికి విషభవ భవ జనకునికి విషకుచను విషము కొనుట విషమే తలపన్ అన్నారు. విషధర రిపు గమనునికి, ఆయన
విషాన్ని ధరించినటువంటి పాములకు శత్రువైనటువంటి గరుత్మంతుని మీద ఎక్కి ప్రయాణం చేసేటటువంటి వాడికి, విషగళసకునికి లోకాల్ని రక్షించడం కోసమని క్షీరసాగర మథనమనందు ఆవిర్భవించినటువంటి హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నటువంటి పరమశివుడు తనకి చిలికాడుగా కలిగినటువంటి శ్రీకృష్ణుడికి, విషధరరిపు గమనునికి విషగళసకునికి విమల విషసయ్యనునికి, నిర్మలమైనటువంటి పాలసముద్ర జలాల మీద పడుకునేటటువంటి అలవాటున్నవాడికి, విమల విషసయ్యనునికి విషభవ భవ జనకునికి, విషములంటే నీళ్లు, భవ అంటే అందులోంచి పుట్టింది తామర పువ్వు, విషభవ భవ అందులోంచి తామర పువ్వు పుడితే తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మగారు, విషభవ భవ జనకునికి ఆ బ్రహ్మగారికి తండ్రి గారైనటువంటి శ్రీమన్నారాయణుడికి, విషభవ భవ జనకునికి విషకుచను విషము కొనుట విషమే తలపన్, ఒక రాక్షసి యొక్క స్తన్యంలో ఉన్న కొద్దిగా విషం తాగి చంపేయడం పెద్ద లెక్క, చంపేశాడయా అన్నాడు. కాబట్టి ఇప్పుడు నందాదులకు ఆశ్చర్యం. వాళ్ళు మార్గమధ్యంలో చూసి, అయ్య బాబోయ్ ఎంత పెద్ద శరీరమో ఇలా అడ్డం పడిపోయింది, దీనికి అంత్యేష్టి సంస్కారం చేయకపోతే ఇది కుళ్ళి వాసన వస్తుంది, నందవ్రజంలో వాళ్ళు ఉండలేరు, చాలా ఇబ్బంది పడిపోతారని ఇంత పెద్ద శరీరాన్ని ఎలా దహించడం చాలా కష్టమని వాళ్ళు గొడ్డళ్ళు రంపాలు తీసుకొచ్చి దాన్ని ముక్కల కింద కోశారు. కోసి ఒక పెద్ద కుప్ప కింద వేసి ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చి చుట్టూ పెట్టి కాస్త ఇంధనం వేసి అగ్నిహోత్రాన్ని సంస్కరించి వెళ్ళిపోతున్నారు. అదేదో దుర్వాసన వస్తుంది కొవ్వు చేత అనుకున్నారు. రగిలి రగిలి పొగులు మగువదేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలి, దేహకల్మషములు శ్రీహరిముఖమున త్రమబడుట చేసి భూవరేణ్య. శుకబ్రహ్మ పరీక్షిత్తుతో చెప్తున్నారు భూవరేణ్య అంటూ. రగిలి రగిలి పొగులు మగువదేహము నుండి, రగిలి రగిలి కొవ్వుతో కాలిపోతున్నటువంటి ఆ పూతనా శరీరం నుంచి అగరవత్తుల పొగలు పైకొచ్చాయి. అగరు పరిమళముల పొగలు వెడలే, దేహకల్మషములు శ్రీహరిముఖమున త్రామబడుట చేసి భూవరేణ్య. ఇందువల్ల అంటే ఆమె రాక్షసి, పూతన, పునాతీతి పూతన, ఆమె సంస్కరింపబడింది. ఆమెలో ఉన్న సమస్తమైనటువంటి దుర్గుణములు పరమాత్మ చేత పానము చేయబడ్డాయి, తాగేశాడు. ఆయన తాగేశాక ఇక ఆమె ఎందు దుర్గుణములు లేవు. ఆయన యొక్క అధర స్పర్శ పొందింది కాబట్టి ఇక ఆమె ఎందు ఏ పాపములు లేవు. ఏ పాపములు లేవు కాబట్టి ఆమె శరీరము కాలిపోతుంటే అగరు పరిమళములు వెలువడ్డాయి. వాళ్ళు తెల్లబోయారు, ఏమిట్రా రాక్షసి కాలిపోతే అగరత్తుల వాసన వస్తోందని వాళ్ళు వెళ్ళిపోయారు. పోతన గారు అన్నారు, హరితన మీదన్ కరములు పదముల నిడి చన్ను కుడిచి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగెను దురితములు బాసిన సురంగమయం. తల్లి దగ్గర పాలు పిల్లవాడు ఎలా తాగుతాడో అలా పిల్లవాణ్ణి చంపాలన్న ఉద్దేశ్యంతో తల్లి పాలెలా ఇస్తుందో అలా ఇవ్వడానికి అన్నట్టుగా వేషం కట్టి వచ్చినటువంటి పూతన పాలు తాగేటప్పుడు ఆయన మాత్రం తల్లి పాలు తాగుతున్నట్టే పట్టుకుని 2 గుటకలు తాగినంత మాత్రం చేత నిజంగా కృష్ణ పరమాత్మ తల్లి ఏ లోకానికి ఎడుతుందో పూతన ఆ లోకానికే వెళ్ళిపోయింది. హరితన మీదన్ కరములు పదములనిడి చన్ను కుడిసి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగెను దురితములు బాసి అసురాంగనయున్. వెన్నుని కొకపరి విషమకు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికిన్, వెన్నుని కనిపించుచు తన చన్నిచ్చిన సతికి మరియు జన్మము కలదే. ఆ కృష్ణ పరమాత్మని చంపేద్దామని ఒక్కసారి పాలిచ్చింది పూతన, కానీ ఆమె మోక్షానికి వెళ్ళిపోయింది. మరి ఇతను నా పిల్లాడు అన్న ఉద్దేశ్యంతో పోషించుకోవాలి అని పాలిచ్చిన యశోద ఎక్కడికి వెడుతుంది? యశోద మోక్షానికే వెడుతుంది. హరిగని చన్నుల కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తలపన్వశమే హరియారగించుటకు పాల్కురిపెడి దేనువులు ముక్తి కొసల చరించం. ఇది పోతన గారి పద్యం. అసలు చంపేద్దామని కన్న తల్లిలా నటించి వచ్చి పాలిచ్చిన పూతన మోక్షానికి వెళ్ళిపోయింది. అసలు నిజంగా కన్న తల్లిని అనుకుని పాలిచ్చిన యశోద మోక్షానికి వెళ్ళిపోయింది. కృష్ణుణ్ణి చూసి పాలివ్వకుండా ఉండలేక ప్రేమతో పాలిచ్చిన గోపకాంతలు మోక్షానికి వెళ్ళిపోయారు. కృష్ణుణ్ణి చూసి కొంచెం ఎక్కువ పాలిచ్చి కృష్ణుడు తాగాలని తాపత్రయపడిన ఆవులు, ఏమిటి నోరున్న వాళ్ళు చంపేద్దాం అనుకున్న వాళ్ళు అందరూ మోక్షానికి వెళితే నోరు లేక గడ్డి తిని పాలిచ్చిన ఆవులు అక్కడికే.
వాటికి ఇంకా ఏదో గొప్పది ఇవ్వాలి. అంత అమాయకత్వంతో ఉన్న గోవులు అంత గొప్పగా పాలిచ్చినందుకు. మోక్షం కన్నా చివరే ఉంటుంది ఏమో నాకు తెలియదు, మోక్షమే గొప్పది. అందుకే ముక్తి కొసల చెరించున్, మోక్షానికి చివర ఉన్నాయి. అంటే ఆ తర్వాత ఇంకేమైనా ఉందేమో చెప్పలేదు వేదాంతంలో గొప్పది మోక్షం ఒకటే, అందుకే చివర ఉన్నాయన్నారు పోతన గారు. బహుశా అసలు అటువంటి పద్యరచన ఎవరు చేయలేరు. ముక్తి కొసల చెరించున్, ఇది పూతనా సంహార ఘట్టం అంటారు. ఇది ఒక అద్భుతమైన లీల. ఇది ప్రప్రథమ లీల, కృష్ణ పరమాత్మ యొక్క అవతారమునందు ఆయన చేసినటువంటి ప్రథమ లీల అంటారు దీన్ని. ఇది చాలా విశేషమైనటువంటి లీల. ఇందులో మీరు గమనిస్తే పూతన మొదట రాక్షసి. ఆమె కృష్ణుణ్ణి చంపుదామని ఇచ్చింది పాలు. కృష్ణుడికి ఏదో నైవేద్యం పెడదామని ఇవ్వలేదు, బతికిద్దామని ఇవ్వలేదు, కడుపు నింపుదామని ఇవ్వలేదు. కానీ ఆమె నుండి 2 గుటకల పాలు స్వీకరించినటువంటి కారణం చేత పూతన యొక్క శరీరములోని సమస్త కల్మషములు నశించిపోయి ఉన్నత గతుల్ని పొందింది. అంటే పూతనా సంహార ఘట్టము నుండి మనం కూడా స్వీకరించవలసినటువంటి గొప్ప ఉపదేశం ఒకటి ఉంటుంది. దానినే నివేదన అంటారు. నివేదన అన్న మాటకు అర్థం నైవేద్యము అని కాదు. నైవేద్యము అంటే ఏదో పులిహారో చక్కెర పొంగలో తీసుకొచ్చి పరమేశ్వరుడికి నివేదన చేయడం పూజలో అంతర్భాగం. నివేదన అన్న మాట ఒక పదార్థాన్ని ఈశ్వరుడికి ఇవ్వడంలో నివేదన పూర్తవదు. అసలు పూజ ఎక్కడ ఉంటుంది అంటే పూజ ఆఖరి ఊపిరి వరకు ఉంటుంది. పూజ ప్రారంభం ఎక్కడుంటుంది అంటే తరగతి గదిలో మొట్టమొదటి ఎల్కేజీలో చేరినట్టు పూజా మందిరంలో ఉంటుంది. అందుకే వివేకానందుడు అంటాడు, పూజా మందిరంలో పూజ చేసుకోవాలనుకోవడం తప్పు కాదు, పూజా మందిరంలో చచ్చిపోవాలనుకోవడం తప్పు. ఈ ప్రపంచం అంతా పూజా మందిరం కావాలి. ఎలా అంటే మీరు చూడండి, ఏదో మొట్టమొదట పిల్లవాడు తరగతి గదికి వెడుతున్నప్పుడు ఏడుస్తూ పెడతాడు ఓ పలకిచ్చినప్పుడు. అక్కడ అక్షరాలు దిద్దుకోవడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత వాడంతట వాడికి చదువు మీద అనురక్తి కలిగితే వాడిని ఎవ్వరూ నువ్వు చదువుకోనక్కర్లా. వాడు ఏ ఊరు వెళ్ళినా వాడు వెళ్ళేది ఎక్కడికి అంటే 4 పుస్తకాలు ఉన్న చోటికి వెళ్ళి చూస్తాడు. మంచి పుస్తకం అంటే తెచ్చుకొని చక్కగా పుస్తకం చదువుకుంటాడు. అప్పుడు వాడిని ఎవరు పుస్తకం చదువుకోనక్కర్లా, చదువుకోవద్దంటే ఏడుస్తాడు. అలా పూజామందిరం ఎందుకు పనికి రావాలి అంటే శిక్షణా కేంద్రంగా ప్రారంభానికి పనికొస్తుంది. తర్వాత ఈ జగత్తు యందు ఈ శరీరాన్ని భగవంతుడిచ్చిన అపూర్వమైనటువంటి కానుక అన్న విషయాన్ని గుర్తెరుగుతాడు. ఇది ఎందుకు ఉపకరణము అన్నది తెలుసుకున్న నాడు భావన చేత నివేదన జరుగుతుంటుంది. ఈ శరీరం అనేది ఈశ్వరుడు ఇవ్వలేదనుకోండి, అసలు గతంలో చేసిన పాపం ఎలా పోతుంది? ఏదడ్డు పెట్టి తీస్తారు? ఇప్పుడు ఈ శరీరం ఒకటి ఉందండి, ఈ శరీరం ఒకటి ఉంది కాబట్టి ఈ కళ్ళకి ఇప్పుడు చూడగలిగిన శక్తి తగ్గిపోయింది. ఒకప్పుడు ఈ కళ్ళజోడు లేకుండా చూసే ఈ కళ్ళు, ఇప్పుడు ఈ కళ్ళజోడు లేకుండా ఈ కళ్ళు చూడలేవు. ఈ కళ్ళజోడు తీసి నేను కొత్తగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇంట్లో అయితే అమెరికాగా ఏదో ఒక ప్రదేశంలో పెట్టుకుంటాను, కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చటుక్కుని తీసి ఎక్కడో పెడుతూ ఉంటాను, పెట్టి ఏ స్నానమో చేసి వస్తాను. ఇక కళ్ళజోడు ఎక్కడ పెట్టాను అని అన్నది వెతుక్కోవడం మొదలెట్టాను అనుకోండి. ఒక్కొక్కసారి అది కొత్త ప్రదేశం, కొత్త విడిది, గబుక్కుని పెట్టిలో పెట్టేశానో ఎక్కడ పెట్టేశానో ఆ కళ్ళజోడు వెతికి పట్టుకోవడానికి, అది కొంచెం చీకటిగా ఉందనుకోండి అసలు కనపడదు. అప్పుడు వెతికి పట్టుకోవడానికి నాకు పితృదేవతలు కనపడతారు. ఆ కళ్ళజోడు దొరికిందనుకోండి, అమ్మయ్యా అది కళ్ళకి పెట్టుకున్నాక మళ్ళీ నాకు ప్రపంచం బాగా కనపడుతుంది. అంటే ఇప్పుడు కళ్ళకి చూపుడు శక్తిని తగ్గించి ఒకనాడు నా కళ్ళజోడు ఎక్కడ పెట్టానో నేనే మరిచిపోయేటట్టు చేసి ఆ అయోమయంలో కంగారు పుట్టించి నేను గతంలో చేసుకున్నటువంటి పాపాన్ని ఈశ్వరుడు పోగొడుతున్నాడా లేదా? ఈ శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు పాపం పోవడానికి ఏది సాధనం? ఇదే. పుణ్యం పోవడానికి ఏది సాధనం? ఇదే. గత జన్మలలో చేసిన పుణ్యం ఏదో ఉంది. అందుకే నాకు అసలు సొంత కారే లేకపోయినా ఎక్కడికి వెళ్ళినా దివ్యమైన కారులు ఎక్కి తిరుగుతూ ఉంటాను. నేను అలా సుఖానుభవం ఎందుకు పొందుతూ ఉంటానంటే ఏదో పుణ్యం ఉంది, గతంలో ఎప్పుడో నాకు ఒక కారు ఉండేదిలా ఉంది గత జన్మల్లో, ఎవరినైనా పెద్దల్ని ఎక్కించుకు తిప్పేనేమో. ఆ పుణ్యం ఇప్పుడు నేను కారులో తిరిగేటటువంటి సుఖంగా మారిపోయి, ఇప్పుడు ఆ పుణ్యం ఎందుకు పోతోంది? ఈ జన్మలో ఈ శరీరం ఉంది కాబట్టి అది కారులో వెడుతుంటే పోయింది ఆ పుణ్యం అక్కడతో. ఇప్పుడు పాపము పుణ్యము పోవడానికి ఏది ఉండాలి? ఇది ఉండాలి. ఇది ఎవరిచ్చారు? నేను ఎక్కడా డబ్బు కట్టి తెచ్చుకోలేదు, ఈశ్వరుడు ఇచ్చాడు.
ఈశ్వరుడిచ్చాడనేటటువంటి కృతజ్ఞతా భావన మనసు యందు ఉంచుకోవడమే ఇది ఎవరిచ్చారు? నేను ఎక్కడా డబ్బు కట్టి తెచ్చుకోలేదు, ఈశ్వరుడిచ్చాడు. ఈశ్వరుడిచ్చాడనేటటువంటి కృతజ్ఞతా భావన మనసు యందు ఉంచుకోవడమే నివేదన. ఈశ్వరుడికి ఇది నివేదన చెయ్యాలి. ఈశ్వర, మీరు నన్ను అనుగ్రహించారు, నేను ఇవాళ ఒక దేవాలయానికి వెళ్ళాను, మీరు ఈ కళ్ళు ఇచ్చారు, నేను చూడగలిగాను. ఈశ్వర, మీరు ఇది ఇచ్చి ఉండకపోతే నేను ఎక్కడ చూస్తాను? చాలా సంతోషం, కృతజ్ఞుణ్ణి. ఇప్పుడు నాకు పూజా మందిరం ఉండాలా? నా భావన చేత నేను ఎప్పుడూ పూజ చెయ్యగలనా? మీరు చెప్పండి. అదే లలితాష్టోత్తరంలో అసలు ఆవిడ దేనికి సంతోషిస్తుంది అంటే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. భావనకి సంతోషపడుతుంది ఆవిడ. ఆ భావన మనోజనితము, మనసుకి సంస్కారం లేని నాడా భావన రాదు, అక్కర్లేని భావాలు వస్తాయి. మనసునందు ఉత్తమ భావనలు కలగాలి అంటే, నివేదన బుద్ధి కలగాలి అంటే అది ఈశ్వరానుగ్రహం చేతనే కలుగుతుంది. శాస్త్రము గురువు ఈ రెండిటి అనుగ్రహం చేత కలుగుతుంది. కలిగితే నిరంతర నివేదనం చేస్తూ ఉంటాడు. నివేదన అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? మంత్రం చెప్పడం మంచిదే, కాదంటలేదు, అది దోషమని నేను అంటలేదు. నివేదనము అన్న మాటకు అర్థం ఎప్పుడూ ఈశ్వరుడితో సమన్వయాన్ని పొందుతూ ఉంటాడు. ఆ సమన్వయాన్ని పొందడం నివేదించడం. ఇప్పుడు ఈ ఉపన్యాసం అయిపోయింది అనుకోండి, నాకు ఇచ్చిన విడిదికి వెళ్ళిపోతాను. విడిపోయి లాల్చి అవి విప్పేసి నేను ఉత్తర క్షణంలో అనుకునేది ఏమిటి అంటే, ఈశ్వర, భాగవతం గురించి ఉపన్యాసం చెప్పాలని ఇక్కడికి వచ్చాను, మీరు నా యందు దయించి ఇవాళ పూతనా సంహార ఘట్టం గురించి ప్రస్తావిద్దాము అనుకున్నప్పుడు నాకు ఇతర లీలలకు సంబంధించినటువంటి తత్వంతో ఈ తత్వానికి అనుసంధానం చేసేసి అయోమయం అయిపోయి దీన్ని చెప్పలేని స్థితి కలగకుండా నేను స్పష్టంగా చెప్పగలిగిన ప్రజ్ఞ నా యందు నిలబెట్టి నన్ను రక్షించారు. ఈశ్వర, నేను కృతజ్ఞుణ్ణి. నా చేత చెప్పించినందుకు, నా శరీరాన్ని ఉపకరణంగా వాడినందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్తున్నానంటాను. ఇప్పుడు నేను నివేదన చేసుకున్నాను. చూడండి, కలెక్టర్ గారికి నివేదించారండి అంటారు. నేను నివేదిస్తాను. ఏదో మధ్యాహ్నం 1:30 అయిందనుకోండి, ఆకలిస్తుంది. శరీర ధర్మం ఎక్కడికి పోతుంది? ఆకలిస్తుంది. ఏదో ఒక రకమైన సాత్విక పదార్థమే నేను తింటాను, అన్నీ తినలేను. ఏదో ఒకరింటికి భోజనానికి వెళ్ళాను, నేను ఎటువంటి పదార్థం తింటానో, నేను ఎలా తింటానో అలాగే వారు వడ్డించారనుకోండి. ఇప్పుడు నేను అది తినకముందు, తిన్న తర్వాత కూడా ఈశ్వరుడికి నివేదిస్తాను. ఈశ్వర, ఊరు కాని ఊరు వచ్చాను, మీరు నాకు సాత్వికమైన ఆహారం పెట్టించారు. నా ఇంట ఎలా దొరుకుతుందో అలా ఈ శరీరానికి రుగ్మత వస్తే చెప్పలేను కదూ, రుగ్మత రాకుండా కాపాడగలిగిన అన్నం పెట్టించారు. మీరే ఆ రూపంలో ఉండే అన్నపూర్ణయ్యి ఆ తల్లితో పెట్టించారు. ఈశ్వర, మీకు కృతజ్ఞుండి. ఇప్పుడు నాకు చెప్పండి, దీనికి పూజా మందిరం అవసరమా? అది నిరంతర పూజ, నివేదనము జరుగుతూనే ఉంటుంది. ఈ నివేదన జరగడం ఏమవుతుందంటే చివరికి ఈ శరీరంతో మూడు చేసుకుంటాడు. మనస్సు, వాక్కు, కాయము ఈశ్వరానుగ్రహములై ఈ మూడిటితో చేసిన పాపములను మూడిటితో చేసిన పుణ్యకర్మలతో తొలగతోసుకుంటాడు. తోసుకుని చిత్తశుద్ధిని పొందుతాడు. ఇది ఉంది కాబట్టి ఇందులో మనస్సు ఉంది, ఇది ఉంది కాబట్టి నోరుంది, కాబట్టి వాక్కు ఉంది. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఈ శరీరం ఉంది, కాబట్టి ఈ శరీరంతో ఓ పుణ్యకర్మ, ఓ దేవాలయానికి వెళ్ళి దేవాలయాన్ని తుడవడం, దేవాలయాన్ని కడగడం, దేవాలయానికి ముగ్గు పెట్టడం, దేవాలయానికి బూజు దులపడం, స్వామివారి పల్లకి పట్టుకోవడం, స్వామివారి దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యడం, స్వామి కట్టి విప్పిన బట్టలు తెచ్చి ఉతికి పట్టుకెళ్ళి ఇవ్వడం. నేను ఒకప్పుడు ఉపన్యాసాలు చెప్పడానికి ఒక ఊరు వెళ్ళా. వెడితే నేను తెల్లబోయి, అక్కడ బోల్డ్ అన్ని దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో చాలా గొప్పగా పూలదండలు వస్తున్నాయి. వచ్చి రోజు దేవతలకు అలంకారం చేస్తుంటే నేను అన్నా, ఎక్కడ కొంటారు మీరు ఈ పూలదండలు అన్నాను. అంటే వాళ్ళు అన్నారు, మేము అలా కొనమండి, మా అందరికీ ఇళ్లలో పూల మొక్కలు ఉన్నాయి, ఒక్కొక్క నెల ఒక్కొక్కళ్ళని దత్తత తీసుకుంటాం. గుడి తీసుకుని మా ఇంట్లో మేమే దండలు కడతాం, తెల్లవారు కట్ట. ఒక్కొక్క నెల ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్క మూర్తిని దత్తత తీసుకుని మేము మా ఇంటి నుంచి పంపుతాం పుష్పహారాలు. మా ఇంటి హారాలు ఆయన మెడలో పడతాయి. అందుకు మా శరీర శ్రమని వెచ్చిస్తాం. తెల్లవారుజామున లేచి పువ్వులు కోసి దండలు కడతాం, కట్టి పంపిస్తామన్నారు. నేను పొంగిపోయాను విని. అది కైంకర్యం. శరీరాన్ని ఎవరిచ్చాడో వాడి సేవలో వినియోగించడం, ఎవరిచ్చాడో వాడి తృప్తి కొరకు సమాజమునందు ఈశ్వరుణ్ణి చూసి ఉపయోగించడం. రంతిదేవోపాఖ్యానమని భాగవతంలోనే 9వ స్కంధం
9వ స్కంధంలో అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు రంతిదేవోపాఖ్యానం అని చాలా చిన్న ఘట్టం, కానీ ఒక పెద్ద మెరుపు. ఆయన సామాన్య ధర్మములు అని వేదంలో కొన్ని ధర్మాలు ఉన్నాయి. అన్ని భూతముల యందు దయ కలిగి ఉండాలి. దయ కలిగి ఉండడం అన్న మాటలో ఒక పెద్ద ప్రమాదం ఉంటుంది. దయతో ఉన్నాను అన్న పేరు చెప్పి ఎక్కడో కొద్దిగా వరదలు వచ్చాయనుకోండి, వీడు పేపర్లో ఫోటో వేయించుకోవడానికి బిందెలిస్తూ ఉంటాడు. చాలా పెద్ద ఆల్బమ్ ఒకటి తయారు చేసుకుని బిందెలిస్తాడు. అందుకు పనికి రాకూడదు, వాడు పనికి మాలిన వాడు, నేను పనికొచ్చిన వాడిని అని దానం చేయకూడదు. నా అదృష్టం విష్ణువు ఈ రూపంలో వచ్చి పుచ్చుకుని ఇక్కడ నాకున్న ధనాన్ని పరలోకాలలో పుణ్యంగా మారుస్తున్నారు. ఇక్కడ నా దగ్గర ద్రవ్యం ఉందండి, అమెరికా వెళ్ళాను, కప్పు కాఫీ ఇవ్వరు. ఇక్కడ డబ్బు పట్టుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ కౌంటర్లో నేను డాలర్లుగా మార్చుకుని అమెరికా వెళ్ళాలి. అలా ఇక్కడ డబ్బు ఉంది పనికిరాదు, ఇక్కడ ఒంట్లో ఓపిక ఉంది అక్కడ పనికిరాదు. ఇక్కడ ఒంట్లో ఓపికతో ఈశ్వరుడి పల్లకీతో మొయ్యి, ఇక్కడ నీకున్నటువంటి ఓపికతో ఒక దీనుడికి సేవ చేయి, ఇక్కడ ఉన్న ఓపికతో నువ్వు సమాజాన్ని భగవంతుడిగా చూసి సేవ చేయి. ఈ పుణ్యం నీకు ఉత్తరలోకాల్లో పనికొస్తుంది, స్వర్గలోకానికి వెళ్ళడానికి కారణం అవుతుంది. ఇక్కడ బలం ఇక్కడే దాచిపెట్టుకుంటాను, నేనేమీ చేయనంటే ఎందుకు పనికిరాదు అది. అది ఇక్కడ డబ్బు అమెరికాలో పనికిరానంటే ఇక్కడ ఉన్నవేవి అక్కడికి పనికిరావు. ఇక్కడ డబ్బు ఉంది, దానం చెయ్యాలి, అప్పుడు అక్కడికి పనికొస్తుంది. మార్చుకోవడం రావాలి పుణ్యంగా. మార్చేవాడెవరు? విష్ణువే నీ దగ్గర దానం పుచ్చుకునేటటువంటి వాడి రూపంలో వస్తున్నాడు. వచ్చాడు కాబట్టి నువ్వు అనుగ్రహింపబడ్డావు, లేకపోతే నీ డబ్బు ఎందుకు పనికొస్తుంది? అందుకే సనాతన ధర్మంలో ఇచ్చిన వాడికి పుచ్చుకున్నవాడు నమస్కారం పెట్టడు, పుచ్చుకున్నవాడికి ఇచ్చినవాడు నమస్కారం పెడతాడు. ఎందుకంటే వాడు పుచ్చుకున్నాడు కాబట్టి నీకు పుణ్యం పడింది. ఇప్పుడు వాడు విష్ణుస్వరూపం. అందుకే వామనమూర్తి ఘట్టంలో భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచన్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూసించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగా. ఇప్పుడు నివేదనము అంటే ఈ శరీరాన్ని అక్కడ భగవత్ సేవగా వాడ్డం రంతిదేవుడు చేశాడు. ఆ దయా అన్న మాటని ఎంత గొప్పగా అన్వయం చేసుకున్నాడంటే జీవితంలో ఆయన దగ్గర ఉన్నవన్నీ దానం చేయడమే. ఆయనకు అన్నిటికన్నా ఇష్టమైంది ఏమిటో తెలుసా? కష్టపడుతున్నటువంటి వాడు ఎవడున్నాడో చూసి వాడిని ఆదుకోవడంలో ఆయనకి తృప్తి. అందుకని ఆయన అందరికీ అన్నీ దానం చేసేశాడు. ఒకప్పుడు క్షామం వచ్చింది రాజ్యంలో. అన్ని దానాలు చేసిన వాడు ఉన్న చోట క్షామం ఏమిటి? దేవతల లీల, పరీక్ష చెయ్యాలని. తట్టుకోగలడా? ఈయన పరిణతి ఏ స్థాయిలో ఉంది చూడాలనుకున్నారు. 48 రోజులు రంతిదేవుడికి నీళ్లు కానీ అన్నం కానీ దొరకల, అలాగే ఉన్నాడు. 48 రోజులు అయ్యాక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇతన్ని పరీక్షిద్దామని పాయసాన్నము, నెయ్యి, మంచినీళ్లు పంపారు నగరంలో ఉన్న ఎవరి ద్వారానో. ఎవరో, అయ్యా మా ఇంట్లో ఏదో దొరికిందండి మీకు ఇస్తున్నాను, మహారాజు కదా నిష్కారణంగా చచ్చిపోతారని పట్టుకొచ్చి ఇచ్చారు. అతను కూర్చుని ఇక తిందామని కూర్చుని సంతోషంతో ఔపోసన పడుతున్నాడు. మళ్ళీ ఆ దేవతలే బ్రాహ్మణ రూపంలో వచ్చారు. అయ్యా కడుపు కాలిపోతోంది, ఏమైనా పెడుదు అన్నారు. అతని దగ్గర ఉన్న పదార్థంలో సగభాగాన్ని బ్రాహ్మణులకు ఇచ్చేశాడు. వాళ్ళు తిని వెళ్ళిపోయారు. మిగిలిన సగం తినబోతున్నాడు. కొంతమంది శూద్రులు వచ్చి అన్నం అడిగారు, వాళ్ళకి ఇచ్చేశాడు కొంత. ఇంకా కొంచెం మిగిలింది. 4 కుక్కలు పట్టుకుని చండాల రూపంలో వచ్చాడు ఒకడు. ఇంకా తినడానికి ఏం లేదు, మంచినీళ్ళు ఒకటే ఉన్నాయి, అవి తాగబోతున్నాడు. ఆయన వచ్చాడు, అయ్యా ప్రాణాలు నిలవట్లేదు, నేను చండాలుణ్ణి, నా ప్రాణాలు నిలబెట్టండి, కాసిన మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు. రంతిదేవుడు అన్నాడు, అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి, త్రావుమన్నా రావన్నా, శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ బాన్పి సుఖంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా అన్నాడు. ఓయ్ పుల్కసా, అసలు లోకంలో అన్నిటికన్నా చాలా సంతోషమైన విషయం ఏమిటో తెలుసా? మన వల్ల ఒక్కడి కన్నీళ్లు త్రవబడితే చాలు రా అన్నయ్యా అని పిలిచాడు. అన్నము లేదు, అయ్యో నీకు పెట్టడానికి నా దగ్గర అన్నం లేదయా, నేను తినలేదయా అనలేదు. అన్నం లేదయా, కొన్ని మధురాంబువులు ఉన్నవి, కాసి నీళ్లున్నాయి, తీయటి నీళ్లు, త్రావుమన్నా రావన్నా, అన్నదా తాగు, అవి తాగేసేయి. మరి నీకు అంటావేమో, ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ మాన్పి సుఖంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే.
అవతల వాడు కష్టంలో ఉంటే ఆ కష్టం వల్ల వాడికి వస్తున్న కన్నీళ్లు తుడవడం కన్నా ఇంకా జీవితానికి అదృష్టం ఏమిటయా, ఆ అదృష్టం ముందు నేను తాగపోయినా పర్వాలేదు నువ్వు తాగు అని ఇచ్చేశాడు నీళ్లు. మరి నీకు దిక్కెవరు? పురుషోత్తముడు ఒక్కడే సొమ్ము పుల్కస, ఆ విష్ణువు నన్ను రక్షిస్తాడులే, తాగు. నువ్వు విష్ణువే, నా దృష్టిలో విష్ణువే తాగుతున్నాడు, తాగు. వాడికి నీళ్లు లేవని తన దగ్గర ఉన్నవి ఇస్తున్నానని ఇవ్వలేదు, విష్ణువుకి ఇస్తున్నానని ఇచ్చేశాడు. ఇంకింతకన్నా ఏం కావాలి? శరీరంతో ఉన్నందుకు అంతకన్నా అదృష్టమే ఉంది. విష్ణువుకి ఇచ్చి శరీరం పడిపోతే పర్వాలేదన్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. ఏమీ అడగలేదు, ఒక్క వరం అడగలేదు. ఒక్క వరం అడగకపోతే వాళ్ళు ఏం చేశారంటే మహాయోగిని చేశారు. ఆయన్ని మహాయోగిని చేస్తే ఏమైందంటే ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నా అజ్ఞాన దాహకత్వం వచ్చింది. అజ్ఞానం పోయి వాళ్ళందరూ కూడా యోగులైపోయారు. చిట్ట చివర ఈశ్వరుణ్ణి చేరిపోయాడు. కాబట్టి శరీరంతో ఉన్నందుకు అవతల వారి యొక్క బాధని నీ బాధగా భావించి తీర్చడం తప్ప, వాడు బాధలో ఉన్నాడు నేను బాధలేని వాడిని అందుకు ఇచ్చానని అహంకారంతో కాదు. దీనికి ఆకలేస్తే ఇది ఎంత బాధపడిపోతుందో, పాపం అంత బాధలో ఉన్నాడు కదూ, పోన్లే ఓ అట్టు పెడదాం, ఏం పోయింది మనం 3 తింటే ఒక్క అట్టు పెడదాం అని పెట్టినవాడు ఉన్నాడే, వాడు ఈ శరీరాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఈ శరీరంతో ఈశ్వర సేవ చేస్తున్నాడు. ఈ మనసు ఈశ్వరుడు ఇచ్చాడు, ఈ మనసుతో ఈశ్వరుడి సేవ చేస్తున్నాడు. మనస్సుతో ఈశ్వరుడి సేవ అంటే అవతల వాడి మనసు దేనికి సంతోషిస్తుందో, దేనికి గాయపడుతుందో తెలుసుకుని